నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాస 15వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు తులారాశిలో చిత్తా నక్షత్రం 4వ పాదం మీద, తదుపరి స్వాతి నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. ఇది చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, స్వాతి నక్షత్రాధిపతి రాహువు, అయితే తులారాశి అధిపతి శుక్రుడు. ఈ మూడు గ్రహాలు సమ్మేళనంతో ఖగోళంలో ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకుంటూ వారు చేయాల్సిన దేవతారాధన కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఇక ఖగోళంలో గ్రహాలు రాశుల వారీగా ఎవరెవరికి ఎలా అనేది చెప్పుకుంటూ ఈ వీడియోలో 6 రాశుల గురించి చెప్పుకుంటాం. ప్రథమ భాగంలో, ద్వితీయ భాగంలో 6 భాగాల గురించి చెప్పుకుందాం. వీడియో లెంగ్తీ ఎక్కువైపోతుంది కాబట్టి అంత నిడివి నాకు లేదు. నాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని యూట్యూబ్లో. దాని మూలంగా 2 భాగాలుగా చేయటం జరుగుతుంది. ప్లీజ్ దయచేసి రెండింటినీ ఆదరించవలసిందిగా ప్రార్థన. అయితే ముందుగా మేషరాశి నుంచి కన్యారాశి వరకు ఈ వీడియోలో. మేషరాశి వారికి ఈ చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు వీరికి. సప్తమ భావం 7వ భావంలో. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు సప్తమ భావంలో చంద్ర సంచారం కొద్దిపాటి సాధారణంగానే ఉంటుంది. పెద్ద సమస్యలుగా లేకున్నా కానీ కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి అని చెప్పచ్చు. ఇక మిగతా గ్రహాలు కూడా గురువు అనుకూలంగా లేడు, కేతు అనుకూలంగా లేడు పంచమంలో. ఇక అష్టమంలో రవి అనుకూలంగా లేడు, బుధ శుక్రులు అనుకూలిస్తున్నారు. నవమంలో కుజుడు లేడు. యథావిధిగానే నిన్నట్లాగానే గోచారంలో గ్రహాలు అక్కడే ఉన్నాయి. కాకపోతే చంద్రుడు మాత్రం మారతాడు. కాబట్టి చంద్రుడు ఈరోజు ఇక కుజుడు రాహువు మీద కూడా ఆ నక్షత్రాల మీద సంచారం చేస్తుంది. కాబట్టి ఆ నక్షత్రాల వారికి కూడా ప్రభావాలు ఉంటాయి. చంద్రాధారిత ఫలితాలు బాగా. అయితే రాహువు 11లో సంచారం అనుకూలం, 12లో శని అనుకూలం లేదు. ఈ విధమైన గ్రహస్థితులకి మిశ్రమంగా ఉంది ఈరోజు మేషరాశి వారికి అనేది చెప్పచ్చు. ఏ విషయాలకి అనేది చూద్దాం. ఇక మేషరాశి వారికి ఆర్థికంగా అయితే వీరికి ఈరోజు సాధారణంగా ఉంటుంది పరిస్థితి అనేది చెప్పచ్చు. ఖర్చులు మాత్రం ఉంటాయి. నియంత్రించుకోవడం చాలా అవసరం ఈరోజు. ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ అవసరం. చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి అనేది చూపిస్తుంది గోచారంలో. ఇక పార్ట్నర్షిప్లో, సంబంధాలలో, ఇక సంభాషణలు అయితే వీరి మధ్య కొంచెం మెరుగవుతాయి అనేది చెప్పచ్చు. భాగస్వామ్యాలకి బాగానే ఉంటుంది అనేది ఈవెన్ వ్యాపారమైన జీవితం అయినా. ఇక విద్యార్థులకైతే గనక ఏకాగ్రత అవసరం. ఉన్నత విద్యకు కూడా వారు వేసుకోవాల్సిన స్టెప్స్ వాటన్నిటినీ కూడా ఈరోజు క్రమబద్ధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రతతో అనేది సూచిస్తుంది. ఇక శత్రువులు, రుణాలు, అప్పులు వీటన్నిటికీ కూడా ఈరోజు ప్లాన్ చేసుకోండి, మంచిగా ఉంది. శత్రువులపై విజయం కూడా సాధిస్తారనేది చూపిస్తుంది. కాకపోతే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది కాబట్టి మంచిగా ప్లాన్ చేసుకోండి. కోర్టు కేసుల విషయాల్లో కూడా కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి కృషి అవసరం ఎక్కువగా అనేది విద్యార్థులకైతే చూపిస్తుంది. ఇక విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మాత్రం అయితే జాగ్రత్త అవసరం అనేది సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈరోజు వీరికి ప్రమాద సూచనలు ఏవి లేవు. కానీ సాధారణ జాగ్రత్తలు అయితే డ్రైవింగ్ విషయంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి వీరు ఆంజనేయ స్వామిని పూజించటం, మంగళవారాల్లో ఉపవాసం ఉండటం చాలా శ్రేయస్కరం అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. సామాన్యంగా 6వ స్థానంలో చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే బాగుంటాయి. చంద్ర ప్రభావాలు అయితే బాగుంటాయి అనేది చెప్పచ్చు.
ఇక ఖగోళంలో ఈ వృషభ రాశి వారికి ఇతర గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది అంటే కనుక ద్వితీయంలో గురువు అనుకూలిస్తున్నాడు, చతుర్థంలో కేతువు లేదనుకోండి, ఇక సప్తమంలో 3 గ్రహాలు అనుకూలం లేదు, బుధ శుక్ర రవి కూడా, అష్టమంలో కుజుడు కూడా అనుకూలం లేదు, కాకపోతే దశమంలో రాహు కూడా అనుకూలం లేదు, లాభస్థానంలో శని సంచారం అనుకూలం, అటు గురువు ఇటు శని కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి కాబట్టి వీరికి ఉత్తమ ఫలితాలే ఆశించవచ్చు ఈరోజు కూడా. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా బలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి అనేది సూచిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కూడా పొందే సూచనలు ఉన్నాయి. ఈరోజు గ్రహగోచారం అలా ఉంది. ఇతరులతో సంభాషణల్లో ఎక్కువగా ఈరోజు వీరు పట్టుదల ప్రదర్శిస్తారు. పట్టు విడుపులు ఉండి కొంచెం వారి సంభాషణల్లో సవ్యంగా చేసుకోవాల్సిందిగా సూచన. ఇక విద్యార్థులకైతే విద్యలో అద్భుతమైన పురోగతి ఉంటుంది ఈరోజు అనేది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. శత్రువులు కూడా బలహీనపడతారు ఈరోజు వీరికి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. భాగస్వామ్య సంబంధాలు మెరుగుపడతాయి అని చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో విద్యా అవకాశాలు ఎదురవుతాయి అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో కూడా ఉద్యోగస్తులకి మంచి అనుకూలం, ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి. ఇక విదేశీ ప్రయాణాలకైతే కనుక ప్లాన్ చేసుకోవచ్చు, అనుకూలంగానే ఉంది. ప్రయాణాలు అయితే వీరికి ఈరోజు లాభదాయకంగానే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు కూడా చేసుకునేవారు ఎవరన్నా ఉంటే కొనుగోలు చేసుకోవచ్చు, అనుకూలమే. అయితే వాహన ప్రమాద సూచనలు ఏవీ లేవు ఈ రాశి వారికి. ఇక పరిహారంగా వీరు ఇలాంటి మిశ్రమంగా కంటే అధికంగా ఫలితాలు బాగున్నాయి. లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. రోజు ఇవే పరిహారాలా అని అనిపిస్తే గనక నేను ఆ రాశిని బట్టి చెబుతున్నాను, కానీ జనరల్గా ఊళ్ళో ఉన్న చెప్పిన అన్ని ఒక్కరోజు ఫలితాలకి అన్ని జన్మ జాతకం చూసి చెప్పినట్టుగా ఇక్కడ చెప్పలేము. సాధారణ ఫలితాలు, సింపుల్ ఫలితాలు. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. పంచమ చంద్ర సంచారానికి మిశ్రమంగానే ఉంటుంది. చిన్నపాటి కొద్దిపాటి అననుకూలతలే ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఇక అయితే మిథున రాశిలోనే గురు గోచారం అనుకూలం లేదు, కాకపోతే తృతీయంలో కేతు అనుకూలిస్తున్నాడు. ఇక 6లో 3 గ్రహాలలో ఒక రవి మాత్రం అనుకూలిస్తాడు. బుధ శుక్రులు అనుకూలం లేదు ఈరోజు వీరికి, మిథున రాశి వారికి. సప్తమంలో కుజుడు కూడా అనుకూలంగా లేడు. అయితే నవమంలో రాహు, అట్లాగే దశమంలో శని కూడా అనుకూలంగా లేడు. ఈరోజు వీరికి గ్రహానుకూలత అయితే తక్కువగానే ఉన్నది అనేది సూచిస్తుంది. కాకపోతే చంద్రబలం బాగుంది ఈరోజు. చంద్ర ఆధారిత ఫలితాలు బాగుంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలలో అయితే ఈరోజు జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిపాటి ఆలోచనలు చేయండి. ఎందుకంటే పంచమంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు. పంచమం అంటే వ్యాపారాలు, పెట్టుబడులు, ఇలా ఇన్వెస్ట్మెంట్స్ ఇవి కూడా వస్తాయి అన్నీ కూడాను. ఆరోగ్యం అయితే కనుక సాధారణంగా ఉంటుంది. చిన్నపాటి ఒత్తిళ్ళు ఉండొచ్చు, మానసిక ఒత్తిడి అనేది సూచిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మాట మీద అదుపు ఉంచాలి. అపార్థాలకి తావివ్వకుండా ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకి అయితే కనుక ఏకాగ్రత లోపిస్తుంది. మరింత కృషి అవసరం వీరికి ఈరోజు. ఇక శత్రువుల సమస్యలు సృష్టించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రుణాల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి వారి విషయాలకి. ఇక వ్యాపారంలో అయితే కనుక మధ్యస్థంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది అనేది సూచిస్తుంది. కోర్టు కేసులు ఆలస్యం జరుగుతాయి. పోటీ పరీక్షల్లో కష్టపడి చదువుకోవాలి విద్యార్థులు. ఇక ప్రయాణాలు వాయిదా పడవచ్చు ఈరోజు. విదేశీ ప్రయాణాలు అవకాశాలు తక్కువ. ఈ విధమైన అన్ని అననుకూలతలే కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో, ఆస్తి వ్యవహారాల్లో అన్నిట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. అయితే ఒక శుభసూచకం, ప్రమాదాలకి సూచనలు ఏవీ లేవు ఈ మిథున రాశి వారికి కూడా. ఈ విధమైన అననుకూలతలకి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, బుధవారం నాడు పచ్చని వస్తువులను దానం చేయడం మీకు వీలైనంతగా మంచిది. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 4లో చంద్ర సంచారం చేస్తున్నాడు. 4లో చంద్ర సంచారం మామూలుగానే ఉంటుంది. అయితే
ఈ కర్కాటక రాశి వారికి ఇతర గ్రహాలు ఏమి అనుకూలిస్తున్నాయో చూద్దాం. రాశిలోనే ద్వితీయంలో కేతు సంచారం అనుకూలంగా లేదు. అయితే కర్కాటక రాశిని అనుసరించి పంచమంలో శుక్రబుధులు అనుకూలిస్తున్నారు, రవి అనుకూలంగా లేడు. అయితే ఆరో భావంలో కుజుడు బాగానే అనుకూలిస్తున్నాడు. ఇక కర్కాటక రాశికి 8లో రాహు, 9లో శని అనుకూలం లేదు, 12లో గురువు కూడా అనుకూలంగా లేడు గురువు కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. కాకపోతే గురువు 4వ స్థానాన్ని చూడటం జరుగుతుంది, ఈయనకి 6వ స్థానం చూడటం జరుగుతుంది, 8వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు. కాబట్టి అనుకూలతలు లేవనే చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి 4వ స్థానం మీద చంద్ర సంచారం శుక్రునిది, శుక్రుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు. 4వ స్థానం మీద శుక్ర సంచారం, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. కుజుడు చిత్తా మీద నడుస్తుంది కదా. అయితే స్వాతి రాహు మీదే కొద్దిపాటి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం, ప్రశాంతత ఇవన్నిటికీ కూడా కొద్దిపాటి అనుకూలతలు బాగానే ఉంటాయి చంద్ర సంచారం వల్ల. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఊహించని ధనలాభాలకి ఎక్కువ అవకాశం. అష్టమంలో రాహు సంచారం ఊహించని హైక్ ఇస్తాడు ఒక్కోసారి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, మానసిక ప్రశాంతతకి లభిస్తుంది అనేది చెప్పచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి, ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తారు ఈరోజు అనేది చెప్పచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు, ఉన్నత విద్యకు ప్రణాళికలు ఫలిస్తాయి. ఇక 6లో కుజుడు బాగా యోగిస్తున్నాడు వీరికి. అప్పులు, శత్రువులు మిత్రులుగా మారతారు, రుణ సమస్యలు తీరుతాయి. ఈరోజు వ్యాపారంలో లాభాలు వస్తాయి, విస్తరణకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకి ప్రణాళికలు వేసుకోవటానికి మంచి రోజుగా సూచిస్తుంది. వ్యాపారంలో కోర్టు కేసుల్లో విజయాలు లభించే అవకాశాలు, ఈ విధమైన పోటీ పరీక్షల్లో ఫలితాలు సాధించేది, పదోన్నతికి ఉద్యోగస్తులకి అవకాశాలు, వీటన్నిటికీ కూడా గోచారంలో ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది కర్కాటక రాశి వారికి. ఇక విదేశీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి అనుకున్నవారు బయలుదేరే వారికి బాగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశాలు ఎదురు చూసే వారికి కూడా వస్తాయి. ఇక ఆస్తి కొనుగోలుకి అనుకూలమే. ఇక మరొక ముఖ్యమైన విషయం, ప్రమాదాలకి సూచనలు లేవు ఈ కర్కాటక రాశి వారికి. ఈరోజు పరిహారంగా శివుడిని పూజించటం, సోమవారం నాడు పాలు దానం చేయడం మంచిది అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ విధమైన అనుకూలతలు ఎక్కువగా, ప్రతికూలతలు మిశ్రమంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. పర్వాలేదు, బాగానే ఉంది అనేది చెప్పచ్చు. సింహరాశి, ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 3లో చంద్ర సంచారం, సామాన్యంగా 3లో చంద్ర సంచారం బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. కాకపోతే ఇతర గ్రహాలు ఎలా ఉన్నాయి? 3లో చంద్ర సంచారం కుజుడి మీద, రాహు మీద జరుగుతోంది. రాహు సంచారం, రాహు ఇతని సింహరాశికి 7మంలో అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. అలాగే చిత్తా నక్షత్రం కుజుడి మీద సంచారం కూడా కాబట్టి కుజ నక్షత్రం మీద కుజుడు 5లో సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి చంద్ర ప్రభావాలు ఈరోజు వీరికి సింహరాశి వారికి తగ్గుదలగానే చూపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు వీరికి ఖర్చులు పెరగవచ్చు అనేది సూచిస్తుంది. కమ్యూనికేషన్లో సంభాషించేటప్పుడు కూడా స్పష్టత లోపిస్తుంది. ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామని తొందరపడకుండా, మాట తోలకుండా ఉండాలి. విద్యార్థులకి ఏకాగ్రత అవసరం. ఉన్నత విద్యకి వాయిదాలు పడవచ్చు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు అయిపోతాయి అనుకున్న వాళ్ళకి ఈరోజు వాయిదా పడతాయి పనులు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. ఇక రుణాలు, శత్రువులు పట్ల జాగ్రత్త వహించాలి. రుణాల విషయంలో ఇబ్బందులు పడతారు. వ్యాపారంలో మధ్యస్థంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడం అయితే ఈరోజు మంచిది కాదు, వాయిదా వేసుకోవచ్చు. కోర్టు కేసులు కూడా అనుకూలంగా లేవు, ఆలస్యాలే అవుతాయి. పోటీ పరీక్షలకి అయితే కనుక విద్యార్థులు, ఉద్యోగస్తులకి ఒత్తిళ్ళు, ఉద్యోగంకి పోటీ పడేవాళ్ళు ఎగ్జామ్స్లో అయితే ఎక్కువగా కష్టపడేది, ఇవన్నీ అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈరోజు ఈ వీరికి సింహరాశి వారికి. విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా పడవచ్చు. వీరు అనుకున్న డేట్ ఇవ్వాలనుకుంటే వీరికి ప్రయాణాలు వాయిదా పడే అవాంతరాలు రావచ్చు. విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా ఎదురు చూసే వాళ్ళకి ఈరోజు తక్కువే.
ఇక ఆస్తి వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వాటి జోలికి పోకుండా ఉండాలి. ప్రమాద సూచనలు అయితే ఏమీ లేవు. సామాన్య డ్రైవింగ్ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధమైన అననుకూలతలకి సూర్యుడిని పూజించండి. ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం మంచిది, ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం ముఖ్యంగా. ఇది ఈ సింహరాశి వారికి. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ద్వితీయ చంద్ర సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉన్నా అక్కడ మిత్రక్షేత్రం మీద రాహువు మీద సంచారం కూడా జరుగుతోంది. రాహువు ఈ కన్యారాశికి 6లో సంచారం బాగున్నాడు. అక్కడ మంచి అనుకూలతలే ఇస్తాడు. కాబట్టి ఈ కన్యారాశి వారికి మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు. ఇక వివరాలు చూద్దాము. అక్కడ కన్యారాశి వారికి దశమంలో గురువు, ఇక్కడ సప్తమంలో శని, ఇద్దరు కూడా ప్రతికూలంగానే ఉన్నారు. పెద్దగా అనుకూలించేది ఏమీ లేదు. కాకపోతే కన్యారాశికి 3లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలిస్తున్నాడు, ఒక బుధుడు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు కన్యారాశి అధిపతి. ఇక 4లో కుజుడు అనుకూలం లేదు. అయితే వీరి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం వరుసగా మన టైం టేబుల్ ప్రకారం. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది, కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే బాగుంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. 6లో రాహు, వీరికి రాహు మీద సంచారం కాబట్టి అనుకూలంగా ఉన్నాయి ప్రభావాలు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి, ఇతరులను సులభంగా ఆకర్షించుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు, విద్యకి ప్రణాళికలు వేసుకుంటానికి, ఈరోజు అన్ని విషయాలకి కూడా శత్రువులు మిత్రువులుగా మారటానికి, వ్యాపారంలో లాభాలకి, వ్యాపార విస్తరణకి, ఇక కోర్టు కేసుల్లో విజయాలకి, పోటీ పరీక్షల్లో విజయాలకి, ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి వారి సపోర్ట్కి, ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు, ఇక విదేశీ ప్రయాణాలకి అవకాశాలు, ప్రయాణాలకి సూచనలు లాభదాయకంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ విధమైన అన్ని ఫలితాలు కూడా ఆస్తి కొనుగోలు ఆ విషయాలు కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ కన్యారాశి వారికి ఈరోజు చాలా ఉత్తమంగానే ఉంది అనేది చెప్పచ్చు. గోచారంలో ఈ విధమైన విష్ణువుని పూజించండి. బుధవారం నాడు ఆకుపచ్చని వస్తువులను దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వీడియోలో మేషరాశి నుంచి కన్యారాశి వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇంకొక సెకండ్ పార్ట్లో తుల నుంచి మీనం వరకు చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.